సుదర్శన్ రెడ్డి వాస్తవంగా మాజీ న్యాయమూర్తి. ఆయన ఇప్పుడు ఉపరాష్ట్రపతి పోటీకి వెళ్తుంటే వైసీపీ ఆయన్ని తెలుగుదేశానికి లింక్ ఉన్న మనిషి అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆయన నేను ఎవరికి సంబంధం లేదు, అందరికి అతీతుణ్ణి అని చెప్తున్నారు. ఐఎన్డీఏ భాగస్వామి పక్షాల ఓట్లు అడుగుతున్నారు. ఇదంతా నడుస్తుంది. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో చంద్రబాబు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి తీసుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఆయన కూడా ఒకడు. ఇది ప్రొజెక్ట్ చేస్తోంది వైసీపీ. ఆ లెక్కకొస్తే ఇంకొక రెండు కీలకమైనవి ఉన్నాయి. దేశంలో నక్సలిజం విచ్చలవిడిగా పెరిగిపోయి ప్రజల ప్రాణాలు తీసేస్తూ, పోలీసుల మీద ఆధిపత్యం చేస్తూ, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తూ నరహంతక ముఠాగా మారింది. ఛత్తీస్గఢ్లోని సాధారణ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది నక్సలిజం. చక్కటి కుటుంబ వ్యవస్థ, చక్కటి పల్లె వ్యవస్థ, చక్కటి వ్యవసాయ వ్యవస్థ ఉన్న చోట్ల తమ పెత్తనం కోసమని చెప్పి అక్కడున్న పల్లెలలో చిచ్చు పెట్టి అక్కడున్న ప్రజల ప్రాణాలు తీసి అక్కడున్నటువంటి గ్రామ పెద్దల జీవితాల్లోకి చొరబడి వాళ్ళని చిన్నాభిన్నం చేసినటువంటి రాక్షసత్వం ఛత్తీస్గఢ్లో జరిగిన నక్సలిజం. నేను ప్రత్యక్షంగా చూసా, ఆ ఊళ్ళని చూశాను, అక్కడున్న ప్రజలతో మాట్లాడాను. చక్కటి ప్రశాంత జీవితంతో ఉన్నటువంటి పల్లెల్ని నాశనం చేసి వదిలిపెట్టారు ఆ వెధవలో. ఏంటయ్యా అంటే ఆ ఊళ్ళు తమ చెప్పినట్టు నడవలేదని, తమకు ఆహారాన్ని పంపించమంటే పోలీసులు ఆపమనగానే ఆపేశారన్న కడుపు మంటతో గ్రామ పెద్దల్ని కాల్చి చంపేయటం, వాళ్ళని హింసించడం చేసుకొచ్చినటువంటి రాక్షస జాతి అక్కడ. దాన్ని తట్టుకోవడానికి ఎదురుగా ఆ గ్రామీణులందరూ ఒక్కటయ్యి సల్వాజుడు మనకు సంస్థ పెడితే దానికి ప్రభుత్వం ఆయుధాలు ఇచ్చింది. ఎస్, కరెక్ట్. నక్సలైట్లని మరి చేతులతో ఎదిరించలేరు కదా, ఆయుధాలు ఇస్తే. అసలు సల్వాజుడును నిషేధించి పారేసినటువంటి దాంట్లో ఈయనొకడు. అంటే ప్రజల ప్రాణాల కంటే నక్సలైట్ల ప్రాణాలు ముఖ్యం, ప్రజల హక్కుల కంటే నక్సలైట్ల హక్కులు ముఖ్యం అనేటటువంటి మహానుభావుడు ఆయన. అలాగే భోపాల్ గ్యాస్లో ప్రజల తరపున కాకుండా ఎవరైతే ఆ సంస్థ వాళ్ళని కాపాడడానికి తీర్పులు ఇచ్చిన మహానుభావుడు. అలాంటి పనులు చేసినందుకు గాను ఇవాళ నజరానాని అడుగుతున్నాడు. అంటే రాజ్యాంగపరంగా భగవంతుడిచ్చిన ఒక అదృష్టాన్ని దుర్వినియోగం చేసినటువంటి మహానుభావుడు. అలా దుర్వినియోగం చేసి మీకు ప్రయోజనాలు పొందారు కాబట్టి నాకు మేలు చేయండి అని అడుగుతున్నటువంటి సందర్భం అన్నమాట.